హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఎల్ఐసి నుంచి మనకి మరొక రిక్రూట్మెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్లో మనకి 192 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ లేదు. ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈ పోస్ట్లోకి జాయిన్ అయితే అయిపోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని పూర్తిగా చూసి తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కానీ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటే మీరు ఎక్కడ కూడా సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళి డీటెయిల్స్ని ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది మనకి అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో ఈ నోటిఫికేషన్ అనౌన్స్ అయితే చేశారని చెప్పి మెన్షన్ చేశారు. అంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు తెలిసిందే కదా, ఇవి జాబ్స్ కాదు, ఒక టైప్ ఆఫ్ ట్రైనీ అని చెప్పేసి మనం సింపుల్గా పిలుచుకోవచ్చు. వీటికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు. అయితే క్వాలిఫికేషన్ మీకు ముందుగా చెప్పినట్లు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. మనకి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో టోటల్లీ 192 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 192 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని మనకి ఏ స్టేట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ అని కూడా మెన్షన్ చేశారు. వాటి వివరాలను కూడా చెక్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ అనేది చూసుకుంటే ఒక 12 మంత్స్ అయితే ఉంటుందని చెప్పారు. అంటే ఒక 1 ఇయర్ అయితే ఉంటుంది. అలాగే అప్రెంటిస్షిప్ పీరియడ్ ఏదైతే ఉందో అది మనకి ఈ 2025 నవంబర్ 1న స్టార్ట్ అవుతుంది. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయితే మీకు పర్ మంత్ 12,000 రూపీస్ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే జాబ్లో జాయిన్ అవుతామో అప్పుడు మనకి మంత్లీ ఇచ్చేటటువంటి దాన్ని శాలరీ అని పిలుస్తాం. అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఏదైతే మనం జాయిన్ అయ్యి వర్కింగ్ నేర్చుకుంటామో తెలుసుకుంటామో ఇటువంటి టైంలో మనకి ఇచ్చేదాన్ని మనం స్టైఫండ్ అని పిలుస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి జాబు చేపిస్తారు, తర్వాత మన నాలెడ్జ్ మన స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో దానివల్ల దీన్ని అప్రెంటిస్షిప్ పీరియడ్ అని పిలుస్తారు. సో ఇక్కడ మీరు అప్రెంటిస్షిప్ పీరియడ్ అనగానే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. వై బికాజ్ అంటే నేను ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రెంటిస్షిప్ పీరియడ్ ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంటారంటే ఏవైతే ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఎల్ఐసి అవనండి వాటెవర్ ఏదైతే అనండి ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టాఫ్ దొరకడం కష్టం. కాబట్టి ఇలాంటి ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి ఆ ప్రోగ్రాంలో కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళకి స్టైఫండ్ లాంటిది ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకుని వాళ్ళకి స్కిల్స్ అప్గ్రేడ్ చేపిస్తే వాళ్ళలో ఎఫిషియెంట్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అప్రెంటిస్షిప్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల చూసుకుంటే ఏవైతే కంపెనీస్ ఉంటాయో లేదా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో లేదా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి చూసుకుంటే ఫైనాన్షియల్ బర్డెన్ చాలా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎల్ఐసిలో ఒక హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఒక జాబ్ కావాలి, క్లర్క్ కేటగిరీకి డిగ్రీ క్వాలిఫికేషన్ అని ఇచ్చేశారు. డిగ్రీతో అప్లై చేసి జాబ్ అయితే గెట్ చేసేసారు. నేనే గెట్ చేశాను అనుకుందాం. అయితే ఆ క్యాండిడేట్కి చూసుకుంటే రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి లేకపోతే అక్కడ జాబ్లో ఉన్నాడు కాబట్టి మనకి జాబ్లో స్కిల్స్ గట్రా నేర్పించాలి. అటువంటి టైంలో ఎవ్రీ మంత్ ఒక 40,000 శాలరీ ఇవ్వాలి. స్కిల్స్ అప్గ్రేడేషన్కి సంబంధించి ఒక 10,000 లేదా 5,000 అమౌంట్ స్పెండ్ చేయాలి. దీనివల్ల చూసుకుంటే బర్డెన్ ఎక్కువ ఉంటుంది. అదే అప్రెంటిస్షిప్ పీరియడ్లో వీళ్ళని హైర్ చేసుకుంటే వాళ్ళకి వర్క్ చేయించవచ్చు, వాళ్ళకి స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేయడం వల్ల చాలా తక్కువ అమౌంట్తో కంపెనీస్కి బర్డెన్ అయితే తగ్గుతుంది. తర్వాత వాళ్ళలో ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వేరే ప్రాసెస్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం కానీ లేదా ఈ అప్రెంటిస్షిప్స్ అన్ని పీరియడ్ కంప్లీట్ అవ్వగానే పక్కన పెట్టి తర్వాత ఇటువంటి నోటిఫికేషన్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ పీరియడ్ చేశారో వాళ్ళకి మాత్రం అప్లై చేసుకునే నోటిఫికేషన్స్ కానీ ఇచ్చి కంపెనీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఈ విధంగా రిక్రూట్ చేసుకుని ఫైనాన్షియల్ బర్డెన్స్ని తగ్గించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని అయితే ఏర్పాటు అయితే చేశారు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏవైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీకు అప్లై అయితే చేయాలనుకుంటే మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. ఎనీ స్ట్రీమ్ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అయితే ఈ గ్రాడ్యుయేషన్ అనేది చూసుకుంటే 1 సెప్టెంబర్ 2025 కల్లా మీరు పాస్అవుట్ అయితే అయ్యి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇదేంటంటే ఎవరైనా అప్రెంటిస్షిప్ పీరియడ్లో వేరే ఓఎన్జీసీలో కానీ ఇంకా రిమైనింగ్ ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ చేస్తూ అక్కడ మిమ్మల్ని టర్మినేట్ చేస్తే అంటే అక్కడ నుంచి మీరు ఈ ఫీల్డ్కి సెట్ అవ్వరు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని బయటకు పంపించే టర్మినేషన్ లాంటిది కానీ ఏమైనా మీకు ఇష్యూ చేస్తే మీరు వీటికి కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీ మీద ఒక బ్యాడ్ మార్క్ పడింది కాబట్టి మిమ్మల్ని ఇందులో హైర్ చేసుకోమని ఇండైరెక్ట్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ విషయాల్ని క్లియర్గా చూడండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళినట్లయితే
మనకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం, అంటే హైర్ చేసుకుంటాం అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి 100 మార్క్స్కి జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ పాయింట్, ఈ 100 మార్క్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్ పేపర్, ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పారు. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకునే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. అవి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్, అలాంగ్ విత్ క్వాంటిటీ యాప్ట్యూడ్, రీజనింగ్, డిజిటల్ కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వీటి బేస్ మీద మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎగ్జామ్కి ఒక 60 minutes టైం అయితే అలాట్ చేయడం జరుగుతుందని చెప్పారు. వన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మెరిట్ వైజ్ పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే వాళ్ళని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ని చూడండి. అయితే ఏదైతే అప్లై చేసే టైం ఉందో ఆ టైంలో ఎంట్రన్స్ ఫీజు అనేది పే చేయాలి. అది డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ అమౌంట్స్ అయితే మెన్షన్ చేశారు. వన్స్ చూస్తే జనరల్ కేటగిరీ ఓబీసీ అయి ఉంటే 944 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 708 రూపాయలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే 472 రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 1st వీక్లోనే జరగడం అయితే జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ అనేవి 2nd సెప్టెంబర్ నుంచి తీసుకుంటున్నారు, అండ్ 22nd సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. డేట్స్ నేను అండర్లైన్ చేశాను, ఒకసారి చూడండి. మనకి నవంబర్ 1st నుంచి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తారు. ఇక నెక్స్ట్ వేకెన్సీస్ ప్రతి స్టేట్ వైడ్ ఉన్నాయని చెప్పాను కదా. మనకి ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే 14 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 14 పోస్టులు ఉన్నాయి. తెలంగాణకు చూసుకున్నట్లయితే మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 20 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. వీటిని చూసుకుంటే మన స్టేట్లో కూడా ఏ లొకేషన్స్లో ఉంటాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ లొకేషన్స్లో ఉంటాయి అండ్ తెలంగాణ ఏ లొకేషన్స్లో ఉంటాయో చెక్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం అనంతపూర్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ విజయవాడ అండ్ విశాఖపట్నంలో తప్ప రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో కూడా ఒక్కొక్క పోస్టే ఉంది. బట్ విజయవాడ అండ్ విశాఖపట్నంలో చూసుకుంటే 4 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకి ఉన్నటువంటి 20 వేకెన్సీస్ ఏ ప్లేసుల్లో ఉన్నాయో మెన్షన్ చేశారు. మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ని చూస్తే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్లో ఒక్కొక్క వేకెన్సీ ఉంది. హైదరాబాద్లో అయితే 16 పోస్టులు ఉన్నాయి, అండ్ సికింద్రాబాద్లో 2 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఓవరాల్లీ ఏదైతే మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రీసెంట్లీ అనౌన్స్ చేసిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 2025 ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా మీకు ఏదైనా డౌట్ ఉందనిపించినా కామెంటేషన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.